హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్న తెలుగు టెక్నాలజిక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చరికి ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, బ్రో వీడియోగ్రఫీ కోసం ఒక మంచి ఫోన్ చెప్పు, షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఒక మంచి ఫోన్ చెప్పు బ్రో, అలాగే యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడం కూడా ఒక మంచి ఫోన్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు వీడియోగ్రఫీ కోసం ఒక మంచి ఫోన్ సజెస్ట్ చేస్తాను అనమాట. సో దాని మీకు ఫోటోస్ కూడా బాగా వస్తాయి, అలాగే మీరు యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడం కోసం కానీ, అలాగే ఏదైతే షార్ట్ ఫిల్మ్స్ కానీ అన్ని రికార్డ్ చేయడానికి అయితే మీకు ఒక మంచి బెస్ట్ ఫోన్ సజెస్ట్ చేస్తాను అనమాట. సో చాలామంది 20,000లో చెప్పు, 30,000లో చెప్పేసి అడుగుతున్నారు. సో నేనైతే ఒక 4 ఫోన్స్ పిక్ చేశాను అనమాట. సో 2 బడ్జెట్లెస్ నేను 4 ఫోన్స్ పిక్ చేశాను. సో ఒకవేళ మీ బడ్జెట్ అనేది దీనికి తగ్గట్టు ఉంటే ఆ ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోతో మనం స్టార్ట్ చేద్దాం. సో అరౌండ్ మనం 25,000 రూపీస్ లోపు యూట్యూబ్ వీడియో కోసం కానీ, అలాగే షార్ట్ ఫిల్మ్స్ కోసం కానీ ఒక ఫోన్ చూసినట్లయితే మనకి అక్కడ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే ఉంది. సో ఈ ఫోన్లో మీకు స్నాప్డ్రాగన్ 7 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 ఇంచ్ 144 POLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 60 వాటికి మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఫోన్ అనేది. సో ఈ ఫోన్లో మీకు కెమెరా అయితే హైయెస్ట్ అని చెప్పొచ్చు. 25,000 రూపాయల లోపు దీన్ని కొట్టే కెమెరా ఫోన్ అయితే అక్కడ ఏదీ లేదు. రాసి పెట్టుకొని చాలా మంచిగా వస్తాయి అనమాట ఫొటోస్ అనేవి. ఒకవేళ మీరు ఫొటోస్ కోసం మాత్రమే ఒక ఫోన్ చూస్తున్నారు, 25,000 మీకు ఇది బెస్ట్ ఫోన్ అవుతుంది. అలాగే మీరు వీడియోగ్రఫీ కోసం ఒక ఫోన్ కావాలనుకుంటున్నారు అనుకోండి, 25,000 రూపాయలు, అక్కడ మీకు OnePlus Nord C4 అయితే బాగుంటుంది. సో ఇక్కడ ఈ ప్రైస్ రేంజ్ ఏంటంటే మీకు ఈ 2 ఫోన్స్ చాలా బాగా వస్తాయి అనమాట. సో వీడియోగ్రఫీ అయితే మీకు OnePlus Nord C4 అయితే మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కన్నా కానీ. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఏదైతే ప్రాసెసర్ ఉందో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో మీకు ఏదైతే ఆప్టిమైజేషన్ ఉంది కదా కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. సో ఫొటోస్ పరంగా మీకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ బాగుంటుంది, కానీ వీడియో పరంగా అయితే మీకు OnePlus Nord C4 అయితే బాగుంటుంది అనమాట. ఈ ఫోన్లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సర్తో వస్తుంది అనమాట. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఎవరైతే వీడియోస్ రికార్డ్ చేయడం కోసం ఒక మంచి ఫోన్ కావాలనుకుంటున్నారో 25,000 రూపీస్ నన్ను అడిగితే మాత్రం OnePlus Nord C4 మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే ఈ ఫోన్లో మీకు 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. అలాగే మీకు 100 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేయడంతో పాటు ఎడిటింగ్ కూడా చేసుకోవాలనుకుంటే ఈ ఫోన్లో మీకు చేసుకోవచ్చు అనమాట. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వీడియోగ్రఫీ కోసం, యూట్యూబ్ వీడియోస్ కోసం కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు 25,000 రూపాయల ఒక బెస్ట్ ఫోన్ సెలెక్ట్ చేయమని మాత్రం నేనైతే చెప్తాను. OnePlus Nord C4 మీకు బెస్ట్ ఆప్షన్ అక్కడ. అండ్ అలాగే మీకు 30 నుంచి 35,000 ఈ మధ్యలో ఏంటంటే కొన్ని ఫోన్స్లో కెమెరా బాగుంటే ప్రాసెసర్ బాగోదు, ప్రాసెసర్ బాగుంటే కెమెరా బాగోదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే వివో V40 సిరీస్ ఇట్లాంటివి అయితే. సో మీరు 40,000 పెట్టి మీరు V40 Pro తీసుకున్నా మీకు కెమెరాస్ బాగుంటాయేమో కానీ పర్ఫార్మెన్స్ బాగోదు. సో ఫోన్ మీకు లాగడం లాడుతూ ఉంటాయి అనమాట. సో అందుకే నేను ఫోన్ చెప్పట్లేదు. మళ్ళీ మీరు కామెంట్స్లోకి వచ్చి ఈ ఫోన్ అని చెప్పలేదు బ్రో, ఆ ఫోన్ చెప్పలేదు మాత్రం అడగొద్దు. నేను 4 మాత్రం పిక్ చేస్తాను. నేను 4 మీకు బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఆ ప్రైస్లో 40,000 దగ్గర నేను మీకు 2 ఫోన్స్ సజెస్ట్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ GT6 అలాగే Xiaomi 14CV అనమాట. సో 40,000 రూపాయల దగ్గర మీకు ఈ 2 ఫోన్స్ కెమెరా సెంట్రిక్ అలా కొంచెం మిగతా డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటాయి. అన్ని మిగతా OnePlus 12 కానీ, iQOO Neo 9 Pro ఇవన్నీ కొంచెం యావరేజ్ అయితే ఉంటాయి, అందుకని చెప్పట్లేదు. సో రియల్మీ GT6 గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది మీకు 1.5K 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 80 LTPO ప్యానల్ అనమాట. 1Hz to 120Hz మీకు ఏదైతే చేసే పని బట్టి మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట రిఫ్రెష్ రేట్ అనేది. సో ఈ ఫోన్లో మీకు 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ అనేది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. మీకు సోనీ లిటియా 808 సెన్సర్తో వస్తుంది అనమాట. ఇది మీకు ఆప్టికల్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ అనేవి 40,000 దగ్గర ఈ ఫోన్లో మీకు కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మీకు ఇన్ సెన్సార్ జూమ్తో వస్తుంది. మీకు డైరెక్ట్గా ఎటువంటి టెలిఫోటో లెన్స్ లేకుండా మీరు 2x అయితే మీకు పోర్ట్రేట్ లెన్స్ అయితే యూస్ అయ్యి అనమాట. అంటే మీకు ఎట్లా అంటే టెలిఫోటో లెన్స్లో మీకు ఎలా అయితే ఫొటోస్ వస్తాయో సేమ్ ఇందులో మీకు ఇన్ సెన్సార్ జూమ్ ద్వారా ఏంటంటే మీకు 2xలో ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి అనమాట. అలాగే ఫ్రంట్ వచ్చరికి 30 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేశారు. సో ఏదైతే డిస్ప్లే క్వాలిటీ కానీ మిగతా బ్యాటరీ కానీ డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. కెమెరా కూడా మీకు ఇందులో బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు వీడియోగ్రఫీ కోసం చేయాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. సో మీరు తీసే వీడియోస్ని కూడా మీరైతే మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది కాబట్టి మీకు రెండరింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది అనమాట. సో అందుకే నేనైతే ఈ ఫోన్ పిక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Xiaomi CV14. ఈ ఫోన్లో మీకు కెమెరా సెంట్రిక్ అయితే మీకు కావాల్సిన ప్రతి ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. సో 4K రికార్డింగ్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇందులో మీకు లైకా పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది అనమాట. సో ఫోటో గురించి చెప్పాల్సిన పని లేదు, కెమెరాలో ఇది తోపు అని చెప్పొచ్చు. ఆ ప్రైస్లో మీకు చాలా మంచి ఫోటోస్ అయితే వస్తాయి అనమాట. సో వీడియోగ్రఫీ కూడా మీకు చాలా ఆప్షన్స్ కానీ లెట్స్ కానీ చాలా అయితే ఉంటాయి అనమాట ఈ ఫోన్లో మీకు. సో దాని నుంచి అయితే మీరు తీయొచ్చు, చాలా బెటర్ అవుట్పుట్ అయితే మీరు ఈ ఫోన్ తీయొచ్చు అనమాట. అందుకే నేను ఈ ఫోన్ మీకు సజెస్ట్ చేశాను. సో ఈ ఫోన్లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 1.5K 6.55 ఇంచ్ AMOLED డిస్ప్లేతో ఉంటుంది అనమాట. ఇది మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కర్వ్డ్తో వస్తుంది అండ్ మీకు 4 సైడ్స్ మీకు కర్వ్డ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే 4700 mAh బ్యాటరీతో వస్తుంది.
ఇక్కడ మీకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తగ్గుతుంది, కానీ మిగతా కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం చాలా బాగుంటుంది ఫోన్ అనేది. సో పర్ఫార్మెన్స్ కూడా మీకు LPDDR5X ర్యామ్ వస్తుంది, UFS 4.0తో వస్తుంది అనమాట. అలాగే మీకు ఇందులో USB 3.2 పోర్ట్ యూస్ చేశారనమాట. సో మీకు ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో 40,000 రూపీస్ లోపు Xiaomi CV14 కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నన్ను అడిగితే నేను ఇక్కడ 40,000 దగ్గర ఫోన్ పిక్ చేసుకోమంటే Xiaomi CV14 అయితే పిక్ చేసుకుంటాను, ఎందుకంటే మీకు ఆఫర్లో దాదాపు 30,000 దాకా కూడా వచ్చిందనమాట ఒక్కోసారి అయితే. సో గుర్తుపెట్టుకోండి, నేనైతే మీకు 4 పిక్స్ మాత్రం చెప్పాను. సో వీడియోగ్రఫీ కోసం షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా మీరు రికార్డ్ చేసుకుంటే చాలా మంచిగా అయితే వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది 4 ఫోన్స్లో అయితే. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉందని ఒక 25,000 రూపాయల లోపు అయితే అక్కడ మీరు OnePlus Nord C4 తెచ్చుకుని మీకు వీడియోగ్రఫీ చాలా బాగుంటుంది. లేదా మీకు ఫోటోస్ కోసమే కావాలనుకుంటే మాత్రం అక్కడ Moto Edge50 Fusion తీసుకోండి. 40,000 దగ్గర మాత్రం 2 ఫోన్సే ఉన్నాయి. ఒకటి వచ్చరికి Xiaomi CV14 అలాగే Realme GT6 అనమాట. సో ఈ 2 ఫోన్స్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా అయితే ఎటువంటి ఫరక్ అయితే పడదు, చాలా మంచి అవుట్పుట్ అయితే మీకు వస్తుంది అనమాట. సో ఈ 4 ఫోన్స్ యొక్క లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు కొనే ఉద్దేశం ఉంటే ఆ లింక్స్ని యూజ్ చేసి మీరు కొంటే ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ మన ఛానల్కి వస్తుంది. సో మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు బ్రో. సో చెప్తున్నాను కదా, 4 సంవత్సరాల నుంచి నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, మానిటైజేషన్ అవ్వలేదు. 1,500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. జెన్యూన్ అలాగే మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాను, కానీ రీచ్ అయితే రావట్లేదు. సో మీరు కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంతవరకు నా ఛానల్లో నేను పెట్టిన ప్రతి రూపాయి నా సొంత డబ్బులు అనమాట. ఎటువంటి మానిటైజేషన్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ రావలేదు. సో మన ఛానల్కి మానిటైజేషన్ అవ్వలేదు, మనకి ప్రమోషన్స్ ఎవరు వస్తే చెప్పండి. ప్రతి ఒక్క రూపాయి నా జోబులో నుంచి తీసి పెట్టింది ఇప్పటివరకు అయితే ఛానల్ కోసం అయితే. మంచి ఫోన్ కానీ మైక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ లైట్స్ కానీ ట్రైపాడ్ కానీ ప్రతి ఒక్కటి నా రూపాయి అనమాట. ఎటువంటి యూట్యూబ్ ఇన్కమ్ కానీ ఎవరు ఇవ్వలేదు నాకు. జస్ట్ నాకు ప్యాషన్ అనమాట యూట్యూబ్ ఛానల్ అనేది. సో ఆ ప్యాషన్ కోసం నేను చేస్తున్నాను కష్టపడి. ఎందుకంటే నాకు ఎవరు ₹1 ఇవ్వట్లేదు, యూట్యూబ్ నుంచి ₹1 రావట్లేదు. జస్ట్ నా కంటెంట్ మీకు ఉపయోగపడి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయినా చాలు అండి. ఇప్పుడు నేను వీడియో చూస్తున్నారు, ఒక 10 మంది చూస్తున్నారు, అందులో ఒక్కరు హెల్ప్ అయినా చాలు. ఆ ఒక్కరి కోసమే నేను ఇంకొక వీడియో చేస్తాను నేను. అంతేగాని డబ్బులు వస్తేనే వీడియో చేస్తున్నట్లయితే ఏం లేదు. జస్ట్ నా ప్యాషన్ కోసం నేను కష్టపడుతున్నాను. సో అది సక్సెస్ అనేది ఎంత లేట్గా వచ్చినా పర్లేదు, కానీ మన ప్యాషన్తో మనం పని చేసుకుని వెళ్ళిపోవడం ముందుకి. సో అలానే వెళ్తున్నాను. కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే అలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ ఇంకా ముందుకు వస్తారనమాట, క్వాలిటీ కంటెంట్ తీసుకుని మీ దగ్గరికి అయితే. సో చెప్పాను కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా దగ్గర కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త క్వాలిటీ కంటెంట్ మళ్ళీ ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.